అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనం. ప్రియులారా, మీకు మీరే పగదీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగదీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునెత్తును అని ప్రభువు చెప్తున్నాడని వ్రాయబడి ఉన్నది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో అనేక అంశాలను వారికి తెలియజేస్తూ ఉన్నాడు. పౌలు గారు ఈ ఉత్తరం రాయడానికి ముందుగా రోమా సంఘాన్ని ఎప్పుడు దర్శించలేదు. కానీ పౌలు రోమా సంఘమునకు అనేక విషయాలను తెలియచేస్తూ తను రాసిన పత్రికను ఒక సువార్తగా భద్రపరిచాడు. నూతన నిబంధన గ్రంథంలో పౌలు గారు రాసిన ఈ రోమీయులకు రాసిన ఈ పత్రిక మనకు ఒక 5వ సువార్తగా ఎంచబడుతూ ఉంది. ఈ సువార్తలో అనేక పరలోక సత్యాలను, యేసుక్రీస్తు హృదయంలో వెలువడిన ప్రేమ మాటలను పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పౌలు రోమా సంఘాన్ని తెలియజేస్తున్న మాటలు ఏమిటంటే, ప్రియులారా, మీకు మీరే పగదీర్చుకొనొద్దు అంటూ ఉన్నాడు. ఇక్కడ ప్రియులారా అనే మాట ఉపయోగిస్తున్నాడు అంటే, క్రీస్తు రక్తంలో కడుగబడిన వారు, క్రీస్తుకు ప్రియమైన వారు, క్రీస్తు బిడ్డలు, దేవుడు ప్రేమించబడిన వారు ఎప్పుడు కూడా ఆయన ద్వారా ప్రియులు అని పిలువబడుతూ ఉంటారు. దానియేలు కూడా దేవునికి ప్రియమైన వాడు, ఎందుకంటే దేవునికి ఇష్టమైన జీవితాన్ని దానియేలు జీవించాడు. క్రీస్తు సంఘ ప్రజలు క్రీస్తు రక్తంలో కడగబడ్డారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఆయనను పోలి జీవించవలసిన వారు. అందుకనే పౌలు ఏమని చెప్తున్నాడనంటే, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. మనము పగ తీర్చుకోవలసిన అవసరత లేదు. పగ తీర్చుట అనేది అది దైవ సంబంధమైన కార్యం. అది దేవుని బిడ్డలు ఏ విషయంలో కూడా వరి అవనవసరం లేదు. అయ్యో వీరు నన్ను ఇబ్బంది పెడుతున్నారని బాధపడిన అవసరం లేదు. ఈ లోకంలో అన్యజనులుగా ఉన్న వారికి దేవుడి భయం అనేది ఉండదు. అలాగే సంఘంలో వేషధారులుగా నివసించే వారికి కూడా దేవుని భయం అనేది వారిలో మనకు కనిపించదు. ఈ లోకంలో ఒకరికి అన్యాయం చేయుట అనేది అది ఘోరమైన పాపము. అన్యాయం చేయవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారా? ఇది ఒక ప్రశ్న. ఈ ప్రశ్న క్రీస్తు సంఘం ముందు ఉంచబడుతూ ఉంది. మన జీవితాల్లో మనం దేవుని బిడ్డలంగా మనం నడుచుకుంటూ ఉన్నామనంటే మనము ఆయనకు మహిమకరంగా మనము నడుచుకోవాలి. అన్యాయము సహించడం మేలు. అవసరమైతే ఇతరులకు మనం ఎప్పుడు కూడా అన్యాయము చేయకూడదు. ఎందుకంటే అన్యాయమైన క్రియలను చేయవారు ఎన్నడూ కూడా వారు దేవుని రాజ్యంలో వారు ప్రవేశించలేరు. వాస్తవమే కదా. అన్యాయమైన క్రియలను జరిగించేవారు దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతారా? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో అదే మాట చెప్తున్నాడు. అన్యాయస్తులు దేవుని రాజ్యంనకు వారసులు కానేరని మీకు తెలియదా? అన్యాయస్తులు ఎప్పుడు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. ఇప్పుడు పగ తీర్చుకోవడం అనేది దేవుని క్రియ. అది ఆయన బిడ్డల తరపున ఆయన చేస్తాడు. ఆయన బిడ్డలు ఎవరికి కీడు చేయవలసిన అవసరం లేదు. మనం చేయవలసిందల్లా క్షమించడం అనే ఒక గుణాన్ని, దైవ గుణాన్ని మనం కలిగి ఉండాలి. యేసు ప్రభు తాను సిలువ మీద తన ప్రాణాన్ని అర్పిస్తున్న సమయంలో ఆయన చుట్టూ అల్లరి మోక చేరి ఉంది. రోమా సైనికులు, అలాగే ఆ కాలంలో ఉన్న పరిసయ్యులు, శాస్త్రులు, మరియు యాజకులు కూడా అక్కడ ఉన్నారు. వారు యేసు ప్రభుని అవమానిస్తూ ఉన్నారు. పరిశుద్ధ 33వ వచనంలో లూకా సువార్తికుడు రాస్తున్నాడు, వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు ప్రభుని నేరస్తులతో పాటు సిలువ వేశారు. యేసు ప్రభుని మధ్యలో ఉంచారు. ఆయన సిలువ వేయబడిన స్థలము మధ్యలో ఉంది. నేరస్తుడిగా ఆయన ఎంచబడుతూ ఉన్నాడు. కానీ ఆయనలో నేరం ఏమన్నా ఉందా?
ఆయన ఏమైనా పాపం చేశాడా? ఎవరైనా దూషించాడా? ఎవరన్నా విమర్శించాడా? ఈ లోకంలో దేవుని బిడ్డలు అన్యాయానికి గురవుతూ ఉంటారు కదా. అన్యాయానికి గురైనప్పుడు వారి ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుంది? ప్రవక్త యెషయా రాసిన గ్రంథం 53 అధ్యాయంలో 7వ వచనంలో ప్రవక్త రాస్తూ ఉన్నాడు, అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రెపిల్లియు బొచ్చు కత్తిరించి వాని ఎదుటి గొర్రెయు మౌనంగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నందిన వాడే అతడు కొనుపబడిను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిను కదా. నిజమే కదా. ప్రభువు మన అతిక్రమముల నిమిత్తమై ఆయన శిలువ మరణం పొందాడు. మన అతిక్రమముల నిమిత్తమై ఆయన మొత్తపడ్డాడు. ప్రభువు ఆ సమయంలో శిలువ వేయబడుతూ ఉన్నప్పుడు ప్రభు ఒక మాట అంటూ ఉన్నాడు. లోకాసు వార్త 23:34 వచనంలో, యేసు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పిన. తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. ఆయన సిలువ వేస్తున్నప్పుడు ఎంతలాగా అవమానించారు. ఆయన మేకులు కొడుతున్న సందర్భంలో అవమానాన్ని ఎవరైనా సహిస్తారా? ఈ లోకంలో ఒక మాట అంటేనే ప్రజలు పడలేరు కదా. దైవ కుమారుడు, దేవుని స్వరూపమును కలిగిన వాడు, దేవునితో సమానంగా ఉన్నవాడు దేవుడు, ఆయన అవమానించబడుతూ ఉన్నాడు కదా. మనం సహించలేము ఎవరైనా మనల్ని మాట అంటే. కానీ ప్రభు మన నిమిత్తం ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించడానికి ఆయన సిద్ధమయ్యాడు, అర్పించాడు. ఆ సందర్భంలో ఆయన తన శత్రువుల్ని ఆయన క్షమించమని దేవునికి ప్రార్థిస్తున్నాడు. తండ్రి వీరేం చేయుచున్నారు వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. క్షమాగుణాన్ని యేసు ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన క్షమించాడు, మనకు ఒక మాదిరిని చూపాడు. ఆ మాదిరిలో మనం నడుచుకోవాలి. ఎంతమంది ఆ మాదిరిలో నడవగలుగుతూ ఉన్నారు? ఈ ఉదయకాల సమయంలో ప్రభు మన మధ్య ఉంచుతున్న ఒక ప్రశ్న. పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో పౌలు గారు యేసు ప్రభుని గూర్చి కొన్ని మాటలను అక్కడ మన కొరకు రాస్తూ ఉన్నాడు. ఏమిటనంటే 2వ అధ్యాయం 21వ వచనంలో అంటూ ఉన్నాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయాను. మన కొరకు ఒక మాదిరించిపోయాడంట. మనం ఆయన అడుగు జాడల్లో నడిచినట్లు. 22వ వచనంలో అంటున్నాడు, ఆయన పాపం చేయలేదు, ఆయన నోటనే కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బోధులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తెచ్చి దేవునికి తను తాను అప్పగించుకొనెను. నిజమే కదా. ఆయన దూషింపబడ్డాడు కానీ బదులు దూషింపబడలేదు. ఆయన శ్రమ పెట్టబడ్డాడు కానీ ఆయన ఎలా ఉన్నాడు? బెదిరించాడు ఎవరినన్నా? లేదు. ఆయన నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరం నందు మన పాపములను ఏం చేస్తూ ఉన్నాడు? మనం ఆయన నీతి విషయమే జీవించినట్లు మ్రాను మీద మన పాపాలను మోస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో అందుకొరకే ఆయన ఏ విధమైన మాట మాట్లాడడం లేదు. క్షమించమని అడుగుతున్నాడు ఆయన. ఎందుకంటే తనను బాధ పెట్టినవారు, గాయపరిచినవారు, హింసించినవారు, సిలువేసినవారు, చంపినవారు వారందరూ కూడా క్షమించబడాలి. ఎందుకంటే అక్కడ రక్షణ కార్యం జరుగుతుంది. ఆ రక్షణ కార్యం ఎవరికంటే మనందరి కొరకు. అందుకే ప్రభు అందరినీ క్షమించమని అడుగుతూ ఉన్నాడు. ప్రభు మనకు ఒక మార్గాన్ని చూపించాడు, క్షమాగుణాన్ని, ఒక మాదిరిని చూపించాడు. పేతురు గారు చెప్తున్నట్టు ఆ మాదిరిలో మనం నడుచుకోవాలి. ఎందుకంటే మనం యేసు ప్రభు బిడ్డలం కాబట్టి ఆయన పోలి నోకుండా నడుచుకోవాలి. ఆ రీతిగా నడుచుకున్నప్పుడే కదా మనము ఆయన బిడ్డలంగా మనం ఎంచబడగలుగుతాం. అయితే పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో ఆయన చెప్తున్న మాట ఏమిటి? ప్రియులారా అంటూ ఉన్నాడు, మీరు పగదీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగదీర్చుట నా పని, నేనే ప్రతిఫలనిత్తును అని ప్రభు చెప్తున్నాడని వ్రాయబడి ఉన్నది కదా అని అంటూ, కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పుకొని అంటే దాహమేమో, అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. శత్రువు ఆకలిగా ఉన్నప్పుడు భోజనం చేయాలంట,
దప్పికొని ఉంటే దాహం ఇయ్యాలంట. ఇది మనం చేయవలసిన పని. మేలు చేయమని చెప్తున్నాడు పౌలు గారు. యేసు ప్రభు మేలు చేశాడు. తను సిలువ వేసిన వారికి ఆయన మేలు చేశాడు. మనం కూడా మన శత్రువులకు మేలు చేయాలి. ఇది ప్రభువు మన నుంచి కోరుకుంటున్నాడు. ఎన్నో అబండాలు వేస్తారండి మన మీద. యేసు ప్రభు కూడా ఆనన మాట్లాడినాడనే కదా, దేవాలను పడగొడతానన్నాడు, 3 దినాల్లో లేపుతానన్నాడు. అది ఒక నేరంగా మోపారు. కానీ ఆయన తన శరీరమైన దేవాలయం గురించి మాట్లాడాడు కదా. ఆ సత్యాన్ని వారు ఎందుకు గ్రహించలేకపోయారు? ఎన్నో నిందలు మోపారు ఆయన సిలువ వేసే సమయంలో. మరి ఆయన్ని చంపాలంటే ఒక అభియోగం మోపాలి కదా. దేవుని బిడ్డలంగా మన మీద కూడా దుష్టులైన వారు అటువంటి అభియోగాలు మోపినప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి లోబడాలి. దేవుని ప్రేమను మనం పొందుకున్నాం కాబట్టి, ఆయన మనకు మాదిరి చూపాడు కాబట్టి ఆ మాదిరిలో మనం కూడా నడుచుకోవాలి. ఆ విధంగా చేయాలి. మన శత్రువులను క్షమిద్దాం. దేవుని క్షమాపణను మనం కూడా పొందుకుందాం. ఆయన ప్రేమిద్దాం. యేసయ్యని ఆ రీతిగా నడుచుకుని నిత్య రాజ్యాన్ని చేరుకుందాం. జీవం గల దేవుడు అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్.